టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ నైపుణ్యతకు కొంచెం ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తామని గర్వంగా చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఎలక్ట్రికల్ వాహనం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన కొత్త టెక్నాలజీ వాహనం. అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రికల్ వాహనాన్ని రూపొందించి శబాస్ అనిపించుకుంటున్నారు. తమకు ఆర్థికంగా అండగా నిలిస్తే ఎలక్ట్రికల్ వాహన రంగంలో అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సృష్టించిన ఎలక్ట్రికల్ వాహనంపై పబ్లిక్ టీవీ ప్రత్యేక కథనం. పట్టుదల, మెదడుకు పదును పెట్టి ఈ భూమిపై సాధించలేనిదే ఉండదని వింటుంటాం. అది నిరూపించారు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తమకున్న అంతంతటి వనరులతో విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అందవరపు సుశీల్ శ్రీనివాస్, చంద్రశేఖర్లు చదువుకున్న విజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణ చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే కాలుష్యరహిత ఎలక్ట్రికల్ వాహనాన్ని తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. వ్యయం మాట పక్కన పెడితే నేటి సమాజంలో కాలుష్య కోరలు చాస్తున్న సమయంలో కాలుష్యరహిత వాహనం తయారు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రమిస్తే తప్పకుండా నీదే విజయం అని చాటి చెప్పారు. తమ 5వ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా అక్కడి విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. తమ ప్రయత్నం జనానికి ఉపయోగపడేలా ఫలితం ఇవ్వాలని ఆలోచించి శ్రమించారు. దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చించిన విద్యార్థులు తొలుత ఈ ఎలక్ట్రికల్ వాహనం తయారు చేసేందుకు భయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ రూపొందించడానికి ముందుకు వచ్చిన వారికి డిపార్ట్మెంటల్ హెడ్ లక్ష్మణ్ రావు సహకారం అందిస్తూ ప్రిన్సిపల్ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి చక్కటి వాహన తయారీకి సహకారం అందించారని విద్యార్థులు చెబుతున్నారు. నా పేరు చంద్రశేఖర్, మెకానికల్ డిపార్ట్మెంట్ చదువుతున్నాను శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. యాక్చువల్గా మేము ఫస్ట్ ఈ వెహికల్ ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు మా హెచ్ఓడి సార్ అనేవారు మాకు చాలా సపోర్ట్గా చేశారు. ఎన్ని తప్పులు ఉన్నా సారు మాకు రెక్టిఫై చేసి ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మాకు సపోర్ట్గా ఇచ్చారు. హెచ్ఓడి సార్తో మాకు హెచ్ఓడి సార్ కాకుండా ప్రిన్సిపల్ సార్, మేనేజ్మెంట్ కూడా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పారు. చాలా మా తప్పులు ఏమన్నా రెక్టిఫై చేయించి మాకు చాలా సపోర్ట్గా నిలిచారు. యాక్చువల్లీ మాకు ప్రాజెక్టు మేము చేసాము, చేసిన తర్వాత మా హెచ్ఓడి సార్కి ఇలా ఇచ్చిన తర్వాత ఇలా రూఫ్ అయ్యండి చాలా బాగుంటుంది ఇలా చెప్పేసి అన్ని మాకు వెనక నుంచి అలా గైడెన్స్ ఇచ్చారు. మా హెచ్ఓడి సార్ మాకు సపోర్ట్గా ఉండడం వల్లే మేము ఇంత మంచి ప్రాజెక్ట్ చేసాము. ముఖ్యంగా ఇందులో 72 వాట్స్ 100 AH ప్రిజ్మాటిక్ సెల్స్ బ్యాటరీ, 5 kW మోటారు, డిఫరెన్షియల్ గేర్ బాక్స్, డిస్ప్లే, ప్రాజెక్ట్ లెన్స్, వెనుక కెమెరా వంటి పరికరాలు అమర్చి దానికి కావలసిన మార్పులు చేశామని చెబుతున్నారు. ఈ కాలుష్య రహిత ఎలక్ట్రికల్ వాహనం సుమారు 30 సెకండ్లలోనే స్పీడ్ అందుకుంటూ 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని, ఈ వాహనంలో సుమారు 10 మంది వరకు ప్రయాణించవచ్చునని, 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వారు తెలిపారు. నా పేరు సుశీల్ శ్రీనివాస్, నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదువుతున్నాను. మేము ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ పరంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లోనే వచ్చేసరికి మనం కంప్లీట్గా ఇంతకుముందు ఈ వెహికల్ అనేది 6 మెంబర్స్కి ఉండేది. సో దీన్ని మనం మొత్తం మార్చేసి 10 మెంబర్స్కి కాసేటట్టు ఇప్పుడు చేసాము. దీన్నేమో మొత్తం ఎలక్ట్రిక్గా చేసాము. దీంట్లోని ఏమంటే మనకి ఎటువంటి ఫ్యూల్ అనేది కంబర్షన్ అవ్వదు కనుక మనకి అంతా ఫుల్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎటువంటి పర్యావరణ ఇబ్బందులు రావు. దీంట్లోనే వచ్చేసరికి చాలా వరకు ఫ్యూచర్స్ అనేవి చేయడం జరిగింది. ఎలాంటివి అంటే వెనక్కి వెళ్తున్నప్పుడు కెమెరా వస్తుంది, డిస్ప్లే ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకి ఇది అనేది ఒక మంచి ఫ్యామిలీ పరంగా డిజైన్ చేయింది. ఇప్పుడు మన కాలేజీకి ఉపయోగపడేటట్టు వచ్చే స్టూడెంట్స్ అందరినీ చూపించడానికి వీలయ్యేటట్టు మనం ఇది తయారు చేసాం. దీంట్లోకి వచ్చేసరికి లెన్స్, ప్రొజెక్టర్ లెన్స్ వస్తున్నాయి. వాడిందేమో లిథియం బ్యాటరీ అనమాట. మనకి 5 kW మోటార్ అనేది యూజ్ చేయడం జరిగింది. దీంతో మనం చాలా ఎక్కువ పవర్ అనేది యూటిలైజ్ చేయగలం. ఒక 2 ట్రాక్టర్స్ ఫుల్ లోడ్తో కూడా దీన్ని లాగే కెపాసిటీ గల
మనం తయారు చేసామన్నమాట. 10 మంది సిట్టింగ్తో పాటు ఇది 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. వితిన్ 30 సెకండ్స్లో అందుకుంటుంది. దీని స్పీడ్ వచ్చేసరికి మనం 70 km వచ్చింది. 80 కిలోమీటర్స్ రేంజ్ కూడా వస్తుంది 10 మంది సిట్టింగ్తో ఉన్నప్పుడు. విద్యార్థుల ప్రయత్నాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఇతర అధ్యాపకులు అభినందిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పిస్తే మరిన్ని అద్భుతాలు సాధ్యమన్నారు. నేను డాక్టర్ వై శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని ఫ్యాబ్రికేషన్ చేయడం జరిగింది. 100 Ah బ్యాటరీ వాడారు. అది 70 కిలోమీటర్స్ స్పీడు, 80 కిలోమీటర్స్ మైలేజ్గా ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరకి లభిస్తుంది. కావున విద్యార్థులు ఈ వెహికల్ని ప్రవేశపెట్టడం మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది మార్కెట్లోకి వెళ్తే మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో లభ్యమవుతుంది. కావున ఈ సందర్భంగా ఈ వెహికల్ని తయారు చేసిన మా మెకానికల్ డిపార్ట్మెంట్ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారికి ఇన్స్పిరేషన్గా ఉండి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ లక్ష్మణరాజు గారు వారికి గైడ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడతో తమ ప్రయత్నం ఆపేది లేదని ఈ విద్యార్థులు చెబుతున్నారు.